గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలట తన ఇల్లు కట్టుకుంటుందట. ఇల్లు కట్టుకోవడం అంటే సాధారణంగా ఫిజికల్ హౌస్ భర్తలు కడితే లోపల కుటుంబ జీవితం, గృహస్థ జీవితం భార్యలు కడతారు. ఈ యొక్క ఇంటి కట్టడం కంటే లోపల గృహస్థ జీవితం కట్టడం చాలా కష్టం. అది భార్యలకు మాత్రమే అది కట్టే ఆ కృప దేవుడు వారికి ఇచ్చాడు. ఎప్పుడంటే ఆ భార్య తన జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంటుందట. జ్ఞానవంతురాలు, మూఢురాలు అంటే జ్ఞానం లేకపోయినా జ్ఞానవంతురాల్లో మాట్లాడేస్తారు. జ్ఞానం లేకపోయినా తను చెప్పిందే రైట్ అన్నట్టుగా చేస్తారు. వాళ్ళు మూర్ఖులు. అలా కాకుండా మనం జ్ఞానవంతురాలుగా ఉండాలి. అటువంటి జ్ఞానవంతురాలట చిన్న చిన్న లోపాలున్నా సరే సర్దుకుంటూ భర్తని ఎలాగా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, చిన్న చిన్న లోపాలుంటే తన మనసులోనే దాచుకుంటుంది. అలా కాకుండా మూఢురాలు చిన్న చిన్న లోపాలుంటే ఇంకెప్పుడు కంప్లైనింగే. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, అటువంటి కంప్లైనింగ్ వైఫ్స్ గురించి చెప్తున్న మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలట. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు లివ్ ఇన్ డిజర్ట్ దాన్ ఏ కంప్లైనింగ్ ఉమెన్ అంటాడు. ఒక కంప్లైనింగ్ ఉమెన్. కొంతమంది స్త్రీల్లో ఎక్కువ కంప్లైనింగ్ నేచర్ ఉంటుంది. ప్రక్కన వాళ్ళు మాట్లాడితే ఎక్కువ మాట్లాడేస్తారంటారు. అసలు మాట్లాడకపోతే అసలు నన్ను పలకరించట్లేదు అంటారు. చూడకపోతే చూడలేదంటారు, చూస్తే ఎక్కువ చూసేసారంటారు. ప్రతి దాంట్లో ఏదో కంప్లైనింగ్ నేచర్స్ ఉంటాయి. అటువంటి కంప్లైనింగ్ నేచర్ మనలో ఉండకూడదు. మరి ముఖ్యంగా స్త్రీలలో ఆ యొక్క నేచర్ని మనము ఓవర్కమ్ చేయాలి. జ్ఞానవంతురాలుగా ఉండాలి. జ్ఞానవంతురాలుగా ఉంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది. బైబిల్లో ప్రతి స్త్రీకి కూడా ఒక ఛాలెంజింగ్ ఉమెన్ ఒకరు ఉంటారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో స్త్రీ. ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా నేను ఆమెలా ఉండాలి అని అనుకుంటారు. కానీ అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ వాక్యం వింటున్న ప్రతి స్త్రీ కూడా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీలా ఉండాలి. ఆ స్త్రీకి ఉన్న అత్యున్నతమైనటువంటి ఘనత ఏంటంటే ఆమె యొక్క భర్త, ఆమె యొక్క పిల్లలు కూడా ఆమెను అమ్మా నువ్వు ధన్యురాలు అంటారట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగిడింది. పిల్లలు ఏమంటారట? ఆమెను చూసి అమ్మా నువ్వు ధన్యురాలు, నువ్వు చాలా గొప్పదానమని పిల్లలు అమ్మ యొక్క గొప్పతనాన్ని అప్రిషియేట్ చేస్తారట. భర్త అయితే పతివ్రతలు చాలామంది ఉన్నారు, మంచోళ్ళు చాలామంది ఉన్నారు స్త్రీలు, కానీ అందరి మంచి కంటే నీ మంచి గొప్పదమ్మా అని అప్రిషియేట్ చేస్తారు. మరి అటువంటి అప్రిషియేషన్ ప్రతి తల్లి, ప్రతి భార్య కూడా దేవుని వాక్యానికి లోబడితే పొందుకుంటారు. అటువంటి అప్రిషియేషన్ ఆమెకు ఎందుకు వచ్చిందట? ఆమెలో ఉన్న ఎన్ని సుగుణాలు ఉన్నాయో అది కూడా మనం చూడాలి. అందరికీ కూడా నా భర్త నన్ను అలా పొగిడితే బాగుండు, నా పిల్లలను అలా పొగిడితే బాగుండు అనుకుంటారు. కానీ వెనక్కి వెళ్తే ఆమె ఏం చేసిందంటే 31వ అధ్యాయం 15వ వచనం నుంచి ఉంటుంది. ఆమె పెందల కాడే లేచి ఇంటి పని అంతా చేస్తుందట. పని వాళ్ళు ఉన్నారు ఆమెకి. అయినా ఆమె రిచ్ ఉమెన్ అయినా తన ఉదయమే లేచి పని చేస్తుందట. పోనీ ఇంటి పనే చేస్తుందా అంటే 16వ వచనంలో ఉంటుంది, ఏకంగా వ్యాపారం చేస్తుందట. ఒక పొలాన్ని కొని దాని యొక్క ద్రాక్ష తోట నాటించి వ్యాపారం చేస్తుందట. పోనీ ఇంటి పని వ్యాపారమే చేస్తుందా అంటే 20వ వచనంకి వచ్చేటప్పటికి చారిటీ, ఆమె దీనులకు దయచూపినట్టు ఆమె గ్రేషియస్ ఉమెన్. పోనీ చారిటీ మాత్రమే చేస్తుందా అంటే ఇంట్లో పని మాత్రమే కాకుండా ఇంట్లో వారందరూ నడవడుకుని జాగ్రత్తగా కనబడి డిసిప్లిన్ కూడా తనే చేస్తుందట. ఇది చదువునాక నాకు అనిపిస్తుంది, ఎందుకని ఆయన ఏం చేస్తాడు? ఇంటి పని చేసేస్తుంది, డిసిప్లిన్ అంతా కూడా ఆమె చూసుకుంటుంది, ఇంట్లో వ్యాపారం చేసేస్తుంది, ఎవరికైనా సహాయం చేయాలంటే దానం చేసేస్తుంది, చారిటీ చేస్తుంది, మొత్తం ఆల్రౌండర్ ఆమె. మరి ఈయన ఏం చేస్తాడంటే 23వ వచనం ఉంటుంది, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె పెనిమిటి ఉన్నతమైన స్థితిలో అధికారుల మధ్య, దేశ పెద్దల మధ్య, ఆ యొక్క విలేజ్లో ఉన్న గొప్పవారి మధ్య ఉండి
ప్రజలకి న్యాయం తీర్చేంత ఉన్నత స్థితిలో ఉంటాడో ఆ సర్కిల్లో అతనికి గొప్ప గౌరవం అతని యొక్క భార్య ద్వారా వస్తుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, ఇవన్నీ క్వాలిటీస్ మనం చూసినట్లయితే అటువంటి చక్కటి స్త్రీని కొంతమంది పురుషులు ఆమెలో ఉన్న మంచి సుగుణాలను గుర్తించరు, ఆమెను అప్రిషియేట్ చేయరు, ఆమెను గౌరవించరు. ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అందుబాటులో లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అటువంటి స్త్రీలు మనం ఎంతో గౌరవించాలి, ఎంతో ఘనపరచాలి. ప్రతి భర్త కూడా, స్త్రీ కూడా గమనించుకోవాలి. నేను ఏం చేస్తున్నాను ఇంట్లో, నన్ను గౌరవించట్లేదు, నన్ను గణపరచట్లేదు అనడానికి నా వర్క్స్ ఏంటి, అవి అప్రిషియేట్ చేసే విధంగా ఉంటున్నాయా, నా మాటలు ఎలా ఉంటున్నాయి, ఉన్న మంచి ఇంటిని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నా చేతులతో పెరిగేసుకుంటున్నానా, నేనే మూర్ఖురాల్లాగా నా చేతులతో ఇల్లు ఓడబెరుక్కుంటున్నానా, లేకుండా ఏదన్నా ఉంటే మనసులో దాచుకుని చక్కగా నా పిల్లల్ని నా భర్తని చక్కగా ప్రేమతో మంచి మాటలతో కృపాసహితంగా నేను మాట్లాడి ఇల్లు కట్టుకుంటున్నానా అని ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే ప్రతి స్త్రీ దేవుని ద్వారా దీవింపబడుతుంది. తన భర్త తన పిల్లలు ఆమెను గనురాలంటారు. అట్టి జీవితం ఈ వాక్యం వింటున్న ప్రతి స్త్రీకి దేవుడు కలుగజేయాలని, చక్కటి గృహస్థ జీవితాన్ని కట్టుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయాలని, వ్యక్తిగతంగా మన జీవితాలు మనం ఎవరితో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, బయట వారితో ఉన్నా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలంటే ముందు మన మాటలు బాగోవాలా, మనం కష్టపడి పని చేయాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యము మా పట్ల అయ్యా, మా కుటుంబస్తుల పట్ల అయ్యా, మా సహోదరుల పట్ల నీ ఆత్మతో తండ్రి మా హృదయంలో నీ రక్షణ కార్యములను జరిపించి చక్కటి గృహస్థ జీవితాన్ని కట్టుకోవడానికి సద్వినియోగపరచమని అయ్యా, వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, విన్న వాక్యాన్ని నీ హృదయానుసారంగా మారులాగున విన్న వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని నీ ఆత్మ సహాయంతో మా అందరి కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిపై దిగివచ్చు, అందరిని రక్షించి వాక్యానుసారంగా జీవింపజేయను గాక. ఆమె. God bless you. Have a very blessed day.